కాంగ్రెస్ హయాంలోనే గురుకులాలు పటిష్టంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా సీతారామపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు గుర్తు చేశారు. గురుకుల పాఠశాల అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నీట్, ఐఐటి పుస్తకాల కొనుగోలు కోసం మరో 5 లక్షలను ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేశారు. కొత్త సంవత్సరం వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకున్న మంత్రి వారితో కలిసి భోజనం చేశారు. భోజనం చేశారు. ప్రభుత్వం పెంచిన డయట్ ఛార్జీలు, ప్రభుత్వం పెంచిన కాస్మెటిక్ ఛార్జీలపై చాలా సంతోషం వ్యక్తపరిచారు. వాళ్ళు కోరిన విధంగా వాళ్ళకి ఇక్కడున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో ఫర్నిచర్ సరిపోతలేదంటే నేను నా ఎమ్మెల్యే ఫండ్స్ ఎస్డీఎఫ్ నుంచి 10 లక్షల రూపాయలు బెంచీలకి, కుర్చీలకి, మంచాలకి మంజూరు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాను. అదేవిధంగా పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఐఐటికి పుస్తకాలు కావాలి, లైబ్రరీలో ఇంకొన్ని పుస్తకాలు కావాలంటే దానికి 5 లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి మంజూరు చేయడం జరిగింది. ఈ